ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. రారండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నేడు ఇద్దరు సహోదరులు మనకు ఉదాహరణగా నిలుస్తున్నారు. దామియన్ మరియు తన యొక్క సోదరుడు. వారు సిసిలీ నదీ తీరాన మరియు టర్కీ ప్రదేశంలో తమ యొక్క వైద్య సేవలు అందిస్తూ అనాథలకు మరియు తమకు తెలిసినటువంటి ప్రతి సహాయ పనులు చేస్తూ డైనేషన్ చక్రవర్తి యొక్క దుష్టత్వం వలన వారు తమ ప్రాణాలు మతసాక్షులుగా నిలుస్తూ కోల్పోవడం ఈరోజు మనం గుర్తు తెచ్చు ఉన్నాం. అలానే వీరు 303వ సంవత్సరం ప్రాంతంలో జీవిస్తే మరి 12వ శతాబ్దంలో ఎలియాజర్ అనేటటువంటి మరొక వ్యక్తి 15వ ఏటనే తన యొక్క తండ్రి పనిలో ఆయన మరణానంతరం జాయిన్ అయ్యి తన పనులు చేస్తూనే తన యొక్క సతీమణితో కలిసి కుటుంబ ప్రార్థన చేయటం, తమను హింసించే బాధించే మరియు చెడుగా మాట్లాడే వారిని తలస్తూ ప్రార్థనలు చేయటం, నిష్ఠతో కూడినటువంటి కుటుంబ జీవితాన్ని జీవించటం చేస్తూ ఈ యొక్క ఎలియాజరు ఈరోజు మనకు ఉదాహరణ నిలుస్తున్నారు. ఇలా ప్రతిరోజు తిరుసభ ఎవరినో ఒకరిని తమ యొక్క జీవితం ద్వారా మెరుగైన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించవచ్చు అంటూ మనందరికీ కూడా తగు సూచనలు ఉదాహరణలు ఇస్తున్నది. నేడు మనకివ్వబడినటువంటి ఈ యొక్క ఉదాహరణలు మరి కుటుంబ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. పనులతో యాంత్రికంగా మనందరం మారుతూ ఉన్నాం. నడిచేటటువంటి యంత్రాలుగా మారుతూ మనసును మరియు కరుణను ఆలోచనలను మనం తగ్గించుకుంటూ వ్యక్తిగత సంబంధాలలో కుంటుపడుతూ జీవిస్తున్నందున మరొకసారి మన పనులు చేస్తూనే ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అనటానికి వీరు మనకు ఉదాహరణలు. మరియు కుటుంబమందు ప్రార్థనతో కూడిన జీవితాన్ని తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు ఆదర్శంగా నిలవాలి అని ఎలియాజరు తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కావున అందరం కాసేపు ధ్యానిస్తూ నేను నా యొక్క పనులు చేసే విధానం మరియు ఆయనకు సాక్ష్యంగా జీవించటానికి నేను చేసే ప్రతి పని కూడా ఒక పనిముట్టే అనే ఆలోచన నాకు ఉన్నదా? మరియు నా యొక్క కుటుంబ జీవితంలో కుటుంబమందు మేము కలిసి ప్రార్థించడానికి తగు సమయాన్ని మేము కేటాయిస్తున్నామా? ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇస్తున్నామా? సమిష్టిగా ఉండేందుకు కుటుంబ ప్రార్థన ఉపయోగపడుతుందన్న నమ్మకం నాలో మా కుటుంబంలో ఉన్నదా? అందరం కూడా ధ్యానిస్తూ ఈ అన్ని విషయాలలో పలుమార్లు తగు విధంగా జీవించినందుకు, పనులలో కావలసిన వృద్ధిని ఆలోచిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధిని తలంచనందుకు ప్రభు మన్నింపుకై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
సహోదరి సహోదరులారా, మీ చెందిన నా పాపమును ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మా కుటుంబములను మీరు మాకిచ్చిన ఆదర్శవంతులైన జీవితముల ద్వారా ఆధ్యాత్మికత యందు బహుభక్తితో నిష్ఠతో జీవించుటకు గాను వీరి ప్రార్థనా సహాయమును మాకు దయచేయమని వేడుచున్నాం. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నీవు యువకుడుగా ఉన్నప్పుడే ఈ జీవితం మీద నాకిక ఆసక్తి లేదని నుడవవలసిన దుర్దినములు ప్రాప్తింపక మునిపే దేవునిని స్మరించుకొనుము. ఉపదేశకుని గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనము మరియు 8వ వచనము. యువకుడా, నీ యవ్వనమును అనుభవింపుము, నీ యవ్వన కాలమున చూచి సంతసింపుము. నీ మనసు కోరిన కోరికలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. నీ మనస్సు నుండి విచారమును తొలగింపుము, నీ శరీరం నుండి బాధలను దూరము చేయుము. ఎందుకనా యవ్వనము యుక్తప్రాయము వ్యర్థము. కనుక నీవు యువకుడిగానున్నప్పుడే ఈ జీవితం మీద నాకిక ఆసక్తి లేదని నుడవవలసిన దుర్దినములు ప్రాప్తింపక మునిపే దేవుని స్మరించుకొనుము. ఆ కాలమున నీకు సూర్యచంద్ర నక్షత్రాదుల కాంతి స్పష్టముగా కనిపింపదు. జోరున కురియు విషాద మేఘము లేనాడు విడిపోవు. అప్పుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వనకును. ఇంతదనక బలముగానున్న నీ కాళ్ళు కూలబడును, నీ పండ్లు రాలిపోవును, నీ కన్నులు వెలుతురును సరిగా చూడజాలవు. వీధిలోని తలుపులు శబ్దములను చేయవు, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. పిట్టకూతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందురు. అప్పుడు నీవు మెరికల నెక్కజాలవు, అటూనిటూ కదుట కూడా ప్రమాదకరమగును. నీ తల వెంట్రుకలు నెరసి తెల్లవగును. నీవు కష్టంతో గాని అటూనిటూ కదలజాలవు. నీ ఎదలోని కోర్కెలన్నీ సమసిపోవును. అప్పుడు నరుడు తన శాశ్వత నివాసమునకు వెడలిపోవును. అతని కొరకు శోకించువారు వీధిలో ఇటునటు తిరుగాడుదురు. అప్పుడు వెండి గొలుసు తెగిపోవును, బంగారు దీపము క్రిందపడి పగలిపోవును, బావి మీద గిలక విరిగిపోవును, నీటి కుండ జారిపడి ముక్కలైపోవును. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును. కనుక అంతయు వ్యర్థమే. వ్యర్థము సర్వము వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తన. ప్రభు ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరుల, మీరు మరలా
మన్నై పొండు అని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందరి ఒక్క జామును సరి సమానము. అందరూ ప్రభు ప్రభు అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా ఉండివి. నీవు నరులను వరదవలే ఈడ్చుకొని పోయేదవు. వారు కలవంటి వారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటి వారు. అది వేకువన ఎదిగి పూలు పూయును, సాయంకాలమున వాడి ఎండిపోవును. అందరూ ప్రభు ప్రభు అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా ఉండివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. దానివల్ల మేము విఘ్నులమగుదుము. ప్రభు నీ క్రోధము అణచుకొనుము. నీవింకను ఎంతకాలం కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు ప్రభు అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా ఉండివి. వేకున మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమందెల్లా మేము సంబరముతో కోరింతలు కెట్టెదము. మా దేవుడైన ప్రభు నీ అనుగ్రహమును మాకు దయచేయము. మా కార్యములెల్లా సఫలము చేయుము. అందరూ ప్రభు ప్రభు అనాది కాలం నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా ఉండివి. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. మన రక్షకుడు క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమునకు మనకు ప్రదర్శించెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 9వ అధ్యాయము 43 నుండి 45 వచనములు. దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములను ఆశ్చర్యపడుచుండగా ఆయన తన శిష్యులతో ఇట్లనెను: చెవి యొగి ఆలకింపుడు, మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుపరచబడెను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రతి విషయానికి ఒక సంపూర్ణ కాలం అంటూ తప్పకుండా ఉంటుంది. చదివేటటువంటి పిల్లలకు ప్రతి తరగతికి కొంత సిలబస్ గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ, విద్యాశాఖ కానీ వారికి నిర్ణయించడం జరుగుతుంది. తెలివి కలవాడు కాబట్టి 2-3 తరగతులు కలిపి ఒకేసారి బోధించడం మనం చేయం. ప్రతి తరగతికి ఎంతవరకు పిల్లల మానసిక స్థితి లేదా వారి యొక్క వయస్సును పరిగణలోనికి తీసుకొని వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది పెరుగుతున్న కొద్దీ చెప్పేటటువంటి విషయాలు లేదా బోధించేటటువంటి అంశాలు అవి కూడా అదే స్థాయిలో పెరుగుతుంటాయి. ఈ యొక్క నిష్పత్తి అనేది దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ వారికి ఇవ్వవలసినటువంటి జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. లేదా ఇన్ఫర్మేషన్ లేదా తెలివి, పుస్తక జ్ఞానం, లోక జ్ఞానం, ఇవన్నీ ఇన్ని రకాల విషయాలు మనిషిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అతనికి వస్తూనే ఉంటాయి. అయితే ఇది ఒక విద్యార్థికి లేదా చదివేటటువంటి వ్యక్తికి సంబంధించిన విషయం. అలా అని మిగిలిన వారికి జ్ఞానం లేదా చదువునటువంటి వారికి అంటే తప్పకుండా ఉన్నది. వారు తమ యొక్క అనుభవాల ద్వారా, పెద్దలు చెప్పే విషయాల ద్వారా, ఇంకా రకరకాల చుట్టూ పరిసరాల్లో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అతను కూడా చదువుతూనే ఉన్నాడు. అలా తనకు కూడా తనకంటూ ఒక ఆలోచన, అది తన పట్ల లేదా ప్రపంచం పట్ల, వ్యక్తుల పట్ల తనకు ఏర్పడుతుంది. తను ఆర్జించినటువంటి జ్ఞానమే. ఇవన్నీ ఉన్నప్పుడు ఏది ఎంతవరకు వినియోగించుకోవాలి అని నిర్ణయించుకునే విజ్ఞత విషయంలోనే మనందరం కూడా వివిధ స్థాయిల్లో వేరుగా మారిపోతూ ఉన్నాం. మన జరిగే
పరిస్థితులు దాదాపు ఒకేలా ఉన్నప్పుడు దాన్ని ఎంచుకునే విషయంలో మనం కొంతమంది సరి అయింది, మరికొందరు సరిగా లేనటువంటిది ఎంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఎంచుకోవడం గురించే విద్య లేదా మనందరం బోధించేటటువంటిది పిల్లవాళ్ళలో సరి అయినది ఎంచుకునేలా పెద్దలుగా ఉండవలసినటువంటి బాధ్యత, లేదా బోధించేటటువంటి వారందరూ కూడా చేయవలసినటువంటి పని. ఈరోజు అన్ని విషయాలు వ్యర్థం వ్యర్థం అనేటటువంటి మాటను నిన్నటి దినాన ఈ రోజున ఉపదేశకుని గ్రంథం నుంచి మనం విన్నాం. ఏది వ్యర్థమైంది, ఎందుకు వ్యర్థమైంది అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. మనకు ఇవ్వబడినటువంటి దాన్ని నీవు సరైన దానికి నువ్వు ఉపయోగించగలిగితే అది తప్పకుండా అది ఇతరులకే కాదు నీకు కూడా ఎదగటానికి ఉపయోగపడుతుంది. నీకున్నటువంటి తెలివిని నీవు సరైన విధంగా వినియోగించుకున్నట్లయితే అది వ్యర్థంగా మారిపోతుంది. మనందరికీ కూడా తెలుసు, సైన్స్ చాలా ఎదిగిపోయింది, టెక్నాలజీ చాలా ఎదిగిపోయింది. హ్యాకర్స్ అంటూ చాలా తెలివి కలవారు ఉన్నటువంటి కంప్యూటర్ జ్ఞానాన్ని శోధించటం లేదా దొంగిలించడం చేస్తూ ఉన్నారు. హ్యాకర్స్ అని మనం పిలుస్తున్నాం. దాని ద్వారా ఇతరులను వారికి ఉన్నటువంటి తెలివిని చెడు పనికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ప్రతి చోట జరుగుతూనే ఉన్నది. తమకున్నటువంటి నైపుణ్యాన్ని అనుకో పేరు ప్రఖ్యాతలకో వినియోగించుకునేవారు కొందరు, సేవ చేయడం కోసం మరికొందరు. ఇలా అన్ని విషయాల్లో మనకు ఇవ్వబడింది, నీవు ఉపయోగించేటటువంటి తీరు ఎలా ఉంది, నీకు ఇవ్వబడ్డటువంటి జ్ఞానం ఎందుకు నీవు ఉపయోగిస్తున్నావు, ఎక్కడ నీవు వెచ్చుతున్నావు, ఇది ఈ రోజున మనందరం కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకనంటే అందరం కూడా ఇన్ఫర్మేషన్ను లాగడానికి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. మనం బాగా గమనిస్తే ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలందరూ వారు వాడే సామాజిక మాధ్యమాల ద్వారా వారి యొక్క ఆసక్తి ఏంటి, వారు ఏ విషయాలపై ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు, వారి యొక్క మనోభావం, వీటన్నింటి మీద వారు క్షుణ్ణంగా పరిశీలించడం, సాంకేతిక నిపుణుల ద్వారా వారికి ఏ విధంగా వారిని అప్రోచ్ అయితే వారు తగి ఉన్న ఫలాలు పొందుతారు పార్టీ పరంగా విజయానికి, ఇన్ని విషయాల్లో ఈ యొక్క తెలివిని లేదా ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజలందరూ ఉపయోగిస్తున్నారు. మరి ఉన్నటువంటి జ్ఞానం ఎందుకోసం నేను ఉపయోగిస్తున్నాను, నాకున్నటువంటి తెలివిని నేను ఎక్కడ వెచ్చిస్తున్నాను, ఈ యొక్క తెలివి ద్వారా నేను నాశనం అవుతున్నానా లేదా ఎదగటానికి ఉపయోగించుకుంటున్నానా? మన అందరి చేతుల్లో కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నది, మనందరి చేతుల్లో కూడా ఇంటర్నెట్ అవైలబుల్గా ఉన్నది. ప్రతి ఒక్కరు, అందరి పిల్లలకు కూడా ఇప్పుడు బోధించేది అంతా ఆన్లైన్లోనే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇవ్వడానికి భయపడుతున్నారు. చదవటం కంటే వారు ఏ విధంగా ఉపయోగిస్తారో, వారు ఉపయోగించుకుంటారా లేదా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? ప్రతి చోట కూడా ఉన్నటువంటి తెలివిని నీవు వినియోగించుకోకపోతే సరిగా అది వ్యర్థంగా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎక్కువ శాతం దాన్ని అనవసరమైనటువంటి విషయాలకే మనకున్నటువంటి సాంకేతికను వినియోగించుకుంటున్నాం. మరి ఎదిగేందుకోసం ఇన్ని విషయాలు ఎంతోమంది కృషి చేస్తే మన చేతిలోకి వచ్చినటువంటి ఫలితం అది. ఏ ఒక్క వస్తువు అయినా సరే ఊరికే అలా మ్యాజిక్ చేస్తే రాలేదు. ప్రతి వస్తువు కూడా మన చేతికి వచ్చినప్పుడు ఎంతోమంది తయారు చేసినటువంటి ఒక పరికరం, దాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు? ఈ రోజున మనం వ్యర్థంగా మారటానికి మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, విషయాలే కొన్నిసార్లు కారణం కావచ్చు. వాటిని కారణం అనటం కంటే నేను తీసుకునే నిర్ణయం కారణం కావచ్చు. మరి ఈరోజు అంతా కూడా ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ జీవించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మన పనులు సాధికారతను సంపాదించుకోలేకపోతూ ఉన్నాయి? సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోవడం వల్ల. ముఖ్యంగా మనకు ఇవ్వబడ్డటువంటి బిడ్డలు వినియోగించుకునేటటువంటి తీరు ఎలా ఉంది? సాంకేతికత కావచ్చు, ఆధునికత కావచ్చు, నవ్యమైనటువంటి జీవితం, నవీనీకరణం అను అనేక పదాలు మనం వాడుతూ ఉన్నాం. వీటినన్నింటినీ ఎందుకు మనం లేదా మన పిల్లలు, ఈ యొక్క తరం వాడుతూ ఉంది? దాని ద్వారా ప్రజలకు, ఇతరులకు ఉపయోగపడంగా ఉందా, లేదా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఇతరులను కూడా పెడద్రోవన పట్టేలాగున్న నేటి సాంకేతికతకు మారుతూ ఉందా? మనందరం కూడా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఈరోజు సువిశేషంలో వారికి ఇంకా అర్థం కాలేదు అనంటే వారు పూర్తిగా అర్థం కాకుండా ఉన్నారని లేదు. ఆ పరిస్థితుల్లో అప్పటికి వారికి అర్థం కాలేదు. ఆయన మరణించి ఉత్థానమైన తర్వాత వారందరికీ అవగతమైంది. వారు తెలుసుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి విషయాన్ని అందరికీ కూడా వారే ధైర్యంగా వెళ్ళి బోధించగలిగారు. కాబట్టి కొన్నిసార్లు మనకు అర్థం కానంత మాత్రాన ఎప్పటికీ కాదు అనే అపోహ నుండి మనందరం కూడా బయటపడదాం. కొన్నిసార్లు ఈ పనులు నేను చేయలేను, నాకు రాదు అనేటటువంటి ఆలోచన, మాట మన నుంచి వస్తుంది. ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భానికి మనం దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామేమో, కానీ సరి అయిన సమయంలో మనకు కూడా అర్థమయ్యే అవకాశం ఉందేమో. కొన్నిసార్లు మనం చదివేటటువంటి బైబిల్లోనే కొన్ని విషయాల పట్ల మనకు సరి అయిన అవగాహన ఉండదు, లేదా వాటిని మనం చూపిస్తాం. అక్కడ ఉన్నటువంటిది మన స్వీయ అనుభవంలో కలిగేటటువంటి దానికి కొంతనా పోలిక లేనందువల్ల మనం
చాలా అయిష్టంగా జీర్ణించుకోలేక ఉండేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వీటిని ఏ సమయంలో ఎలా ప్రభువు మనకు విదితం చేస్తాడో మనకు తెలియదు. కావున సంపూర్ణ కాలంలో నాకు విషయాల పట్ల, ప్రపంచం పట్ల మరియు నా పట్ల నేను సరిగా అర్థం చేసుకునేటటువంటి విషయాన్ని ప్రభువు నాకు దయచేయాలని ఈరోజు అందరం కూడా మనలను మనమే ప్రభువునకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. లెట్ ద నాలెడ్జ్ దట్ ఈస్ అరౌండ్ మీ మే హెల్ప్ మీ టు రియలైజ్ వాట్ ఐ ఆమ్, and let me also make the true and essence and the proper decisions of what is given to me in the form of technology or the knowledge or the new inventions that are being proposed and placed before me. Let us all pray for one another. Let the light of the Lord shine upon us, so that we may realize the moments that we have been derailed from the right path. We have been diverted from the right decisions. Let the new technology, knowledge, and the skills may not ruin ourselves. Instead, they may be tools to build a better humanity. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజమునా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యముని వసగి, ప్రేమయనడి భాగ్యములను పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. ప్రియమిత్రులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థించుదాము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రేష్ఠ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా మేము అర్పించు ఈ యొక్క అప్పద్రాక్ష రసములను, మా యొక్క మనస్సులను, మేము చేయు నిర్ణయములను మీకు స్వంతము చేసుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన యేసు క్రీస్తునందు మీరు సమస్తమును తగ్గించితిరి. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగమును సగితిరి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనను. సిలువయందు దారవోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటే అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్యరక్షణకు కారకుడాయను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకమై
మేము మీ ప్రస్తుతి నిరంతరము చేయుట ఎట్లనగా దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటై మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత చెప్పి శిష్యులకు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు చేసినందుకు వందనములు తెలుపుతున్నాం. క్రీస్తు రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలిగ మరియ మాతతోను, పునీత యోసేపుతోను, ధనులైన అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభుని పుట్టిన మనం వ్యర్థ జీవితం కాకుండా శాంతి సమాధానమును నిర్మించేటటువంటి ప్రభు సేవకులుగా ఉండేందుకు ఆయన దీవెనలను కోరుతూ భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము రాజ్యము వచ్చుగాక, వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వము. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మాకు శాంతిని ప్రసాదింపుము. దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ప్రభు అయిన యేసు
మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు తోండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, మనకై మరణించిన ప్రభు. ఆయనను స్వీకరించ విచ్చేసిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలగాను, కానీ మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. పునీత ఇగ్నాష్ వారు చేసిన జపము. క్రీస్తు ఆత్మమా, క్రీస్తు శరీరమా, క్రీస్తు రక్తమా, నా తృప్తి కలిగినట్లు చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేకరుణించండి. ఓ మంచి జేస్వా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిన్న మంచి జేస్వా, దాసురాలనైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కనుల ముందర చూచి దేవరవారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చేతి ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత తలంపులను, నా యొక్క క్రమముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవలనని నా మంచి జేస్వా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ పవిత్ర వరముల ద్వారా మమ్మందరినీ సంతృప్తి పరచితిరి. మీరిచ్చిన ఉదాహరణల ద్వారా మా జీవితమును మీలో సంగమము చేయుటకు తగు నిర్ణయములను మేము చేయుటకు గాను, విజ్ఞతతో కలిగిన మాటలను సంభాషించుటకు గాను మీ యొక్క జ్ఞానవరమును దయచేయండి. మేము స్వీకరించిన ఈ దివ్య భోజనము నిత్య సహాయమును మా అందరకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం.
ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో విశ్వాసంతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జనని విశ్వజనని లోక పావని, జనని విశ్వజనని లోక పావని, లూతు మాతా మేరీ మాతా, లూతు మాతా మేరీ మాతా, కరుణించి కాపాడి మమ్మేలవమ్మ, కరుణించి కాపాడి మమ్మేలవమ్మ, జనని విశ్వజనని లోక పావని, జనని విశ్వజనని లోక పావని, యేసు జనయిత్రివి భువి వరకన్యవు, పరలోకానికి కొనిపోబడితివమ్మా, యేసు జనయిత్రివి భువి వరకన్యవు, పరలోకానికి కొనిపోబడితివమ్మా, రాజ్యమకుటము ధరించితివి, రాజ్యమకుటము ధరించితివి, మా చల్లని కమ్మని తల్లివి నీవమ్మా, జనని విశ్వజనని లోక పావని, జనని విశ్వజనని లోక పావని. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లును, పూజ సమర్పించినటువంటి ఫాదర్ గారి తలంపు నెరవేరినట్లును, అలాగే మన అందరికీ దేవాతి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలాగున మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడు నీడగుండమని ఒక పరలోక జపం, మంగళవార్త జపం, ప్రత్యేక స్తోత్రంతో వేడుకుందాము గాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి, మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా యప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. దేవర ప్రసాదం చేత అనడని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ ఆశ్రయించిన ఏక మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం గాక. యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయ నుండి స్వామి, యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయ నుండి స్వామి, యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయ నుండి స్వామి, పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి, పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి, పునీత ఫ్రాన్సిస్ వారా, మా కొరకు వేడుకొనండి, పునీత శౌరి వారా, మా కొరకు వేడుకొనండి, పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి, సకల దేవదూతలారా, మమ్ము కాచి కాపాడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.